హాయ్ అండి, వెల్కమ్ శ్రీకాంత్ సూత్రాయే 1210. ఈరోజు ఇంటర్ పరీక్షలో సంస్కరణ ఫస్ట్ ఇయర్కు పబ్లిక్ పరీక్షలు అవసరమా? నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ సిద్ధం. ఇకపై ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ తరగతులు మ్యాటరు. దీంట్లో ఇంటర్ పరీక్షల సంస్కరణలు ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అవసరమా? నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ సిద్ధం. ఇక నుంచి ఇంటర్ పరీక్షల్లో కీలక సంస్కరణ రావాలని ప్రభుత్వం భావిస్తోంది. సిబిఎస్కు ఈ హాల్లో 2 ఏళ్ల కోర్సులో ఒక్కసారి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై తనకే రద్దు ప్రారంభించింది. సిబిఎస్ఈలో 11వ తరగతికి పబ్లిక్ పరీక్షలు లేవు, 12వ తరగతిలో మాత్రమే ఉంటాయి. జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కూడా 12వ తరగతి మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. దీంతో ఇంటర్ 2వ సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలుంటే చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఏకపక్షంగా కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది నిర్ణయం ప్రకటించనుంది. బుధవారం నేడు నుంచి ఈ నెల 28 వరకు దీనిపై అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఒక్కసారే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు చదువుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని, ఒత్తిడి తగ్గి విద్యార్హత శాతం పెరుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే వచ్చే ఏడాది నుంచి సిలబస్లో భారీగా మార్పులు తెచ్చి పాఠ్యాంశాలకు తగ్గించనుంది. అదేవిధంగా విద్యా సంవత్సరంలోనూ కీలక మార్పులు తేవాలని ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జూన్ 1 నుంచి మార్చితో విద్యా సంవత్సరము ముగుస్తోంది. ఏప్రిల్, మే నెలలు కాలేజీలకు సెలవులు ఇస్తున్నారు. ఇకపై వేసవి సెలవులను విద్యా సంవత్సరం విద్యలోనికి తేవాలని బోర్డు భావిస్తోంది. అంటే మార్చితో విద్యా సంవత్సరం ముగిస్తే ఆ వెంటనే ఏప్రిల్ 1 నుండి తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఏప్రిల్లో 1 నుండి 24 వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చి తిరిగి జూన్ 1న కాలేజీలు తెరుస్తారు. వేసవి సెలవులకు ముందు పూర్తి చేసిన సిలబస్ నుంచి బోధన కొనసాగిస్తుంది. అంటే మన ప్రభుత్వము సిబిఎస్ సిలబస్ ప్రకారం తేవనుంది. ఇది మీకు ఈ ప్రభుత్వంది ఇది ఇంటర్ పరీక్షలను ఎలా నిర్వహిస్తుందో కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయండి. ఈ ప్రకటన నచ్చిన వాళ్ళు కామెంట్ అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. ఇది సిబిఎస్ ప్రకారము జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేసేయండి. కామెంట్ చేయండి ఎలా ఉందో ప్రభుత్వ నిర్ణయం. ఓకే, బాయ్.